టౌన్ ప్లానింగ్ అధికారి రెహమాన్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ, కర్నూలులోని బంధువులపై కూడా తనిఖీలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, చెప్పండి, ఏసీబీ రైడ్స్ పై అప్డేట్స్ ఏంటి? హరి, ఇప్పుడు ఆదాయం గురించి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఒక కేసు సిఆర్డిఏలో పనిచేసినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న షేక్ ఫజలుర్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి మీద, అధికారి మీద ఇది ఆదాయం గురించి ఆస్తుల కేసు నమోదు చేశారు పోలీసులు, ఏసీబీ అధికారులు. ఇందులో ఇప్పటివరకు వీళ్ళు రెహమాన్ కూడగట్టుకున్నది అక్రమ ఆస్తులకు సంబంధించి 160 లక్షలని ప్రభుత్వ లెక్కల ప్రకారం అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం దాదాపుగా విజయవాడ, గుంటూరు, అలాగే విశాఖలోని మొత్తం 11 చోట్ల ఏకకాలంలో జరుగుతున్నటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ఆయన ఇల్లు సాయి పద్మ రెసిడెన్సీలో ఆయన హౌస్ ఉంది. ఆ హౌస్ లో ప్రస్తుతానికైతే భార్య పిల్లలు ఉంటున్నారు. ఈయన మాత్రం గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఇక్కడ మొత్తంగా ఇక్కడ ఇంటి దగ్గర దొరికినటువంటి దీని ప్రకారం చూసుకుంటే 4,46,000 రూపాయల నగదు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. అలాగే కొంత మొత్తం సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి విదేశీ కరెన్సీ కూడా దొరికిందని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇవి కాకుండా మనకి చూసుకుంటే తుళ్లూరులో ఈయన గత ఏడాది జూన్ 19వ తేదీన తుళ్లూరులో టౌన్ ప్లానింగ్ అధికారిగా వెళ్లారు. వెళ్ళిన తర్వాత వెంటనే ఈ 10 నెలల కాలంలోనే సుమారుగా 70 సెంట్ల అగ్రికల్చర్ ల్యాండ్ సంపాదించారనేటువంటిది కూడాను ఏసీబీ అధికారుల దగ్గర సమాచారం ఉంది. వీటితో పాటు ఈ గుంటూరు కోబాల్టిపేటలో G+2 ఇల్లు ఒకటి ఉంది. అలాగే గుంటూరులోని పొన్నూరు రోడ్ లో ఒక సఫా హైట్స్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది. 3 స్టోరీడ్ బిల్డింగ్ అని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా ఇతను అబ్దుల్లా అనేటువంటి ఒక బినామీ పేరుతో ఈ అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఏసీబీ డిఎస్పీ చెప్పినటువంటి వివరాల ప్రకారం మనకు తెలుస్తోంది. అంతేకాకుండా అబ్దుల్లా అనే పేరు మీద కాకుండా అబ్దుల్లాతో పాటు ఇతని కుమారుడు అయినటువంటి కుమారుడు పేరుతో రీసెంట్ గా రియల్ ఎస్టేట్ ఒకటి వ్యాపారం ప్రారంభించాడు. అలాగే దస్పల్ల హిల్స్ లో, వైజాగ్ లోని దస్పల్ల హిల్స్ లో కూడా 180 స్క్వేర్ యార్డ్స్ తో ఉన్నటువంటి G+3 మోడల్లో అతను ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇటీవల ప్రారంభించాడు, బినామీ పేరుతో అక్రమాస్తులు కూడగట్టుకున్నారు అనేటువంటి ప్రధాన ఆరోపణలు రెహమాన్ మీద ఉన్నాయి. ఈ మేరకు వీళ్ళు ఏసీబీ అధికారులు మొత్తం 11 చోట్ల వీళ్ళు దాడులు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. శాఖలో 3 చోట్ల జరుగుతున్నాయని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సోదాలు పూర్తయితే గానీ ఆయన కూడబెట్టుకున్నటువంటి అక్రమ ఆస్తుల విలువ తెలిసే అవకాశం ఉంది. హరి, ఓకే శ్రీదేవి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.